మిత్రులారా, ఈ వీడియో చూడండి. మనము రోడ్ల మీద వెళ్తున్నప్పుడు, లేదంటే దారి పక్కన నిలబడి ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా, అంటే మన గ్రహచారము బాగాలేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నదానికి ఉదాహరణ. అంత మాత్రం చేత జాగ్రత్తగా ఉండవద్దు అని చెప్పకూడదు. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ కంకిపాడు పోలీసులు ఈ కేసు పెట్టారు, కానీ ఈ సంఘటనలో మీకు కనబడుతున్న వీడియో చూడండి. నేను స్లో మోషన్ చేస్తాను, మధ్యలో పాజు చేస్తాను, ఇది చూస్తూ ఉండండి. ఈ వీడియోలో ఒక కారు వేగంగా వస్తుంది. దానికి డివైడర్ లేనటువంటి, కేవలం మనకి మార్కింగ్తో డివైడర్ లాగా ఉన్నటువంటి ఒక ఏరియాలో చూడండి, ఈ ఇద్దరు ఒక స్కూటర్ మీద వస్తున్నారు. కారు అదే వేగం, స్కూటరు అదే వేగం. పైగా ఈ సంఘటనని ఒక వ్యక్తి నిలబడి చూస్తున్నాడు. అంటే అతనికి తెలియదు నెక్స్ట్ ఏం జరగబోతుందో. కానీ వచ్చి ఆ డాష్ ఇచ్చిన మరుక్షణం వెనక కూర్చున్న అతను గాల్లో ఎలా పల్టీలు కొట్టాడో చూడండి. చూస్తే అసలు ఆ ఒక్క సెకండ్ గ్యాప్లో 2-3 పల్టీలు కొట్టి రోడ్డు మీద పడితే తల, ఆ వీడియో చూడండి, తల నేలకి తగిలి రబ్బర్ బొమ్మలాగా తపీమని పైకి లేచి మళ్ళీ పడ్డాడు. ఇది చూసి తన మీదకు వస్తుందనుకున్నటువంటి ఈ కుర్రాడు వెంటనే వెనక్కి వచ్చినా సరే అతన్ని వదలలేదు. ఆ వాహనం, పడిపోయిన వాహనం వచ్చి అతన్ని తగలగానే అతను పడిపోయాడు. వీళ్ళు ఏదో తాపీ మేస్త్రిలాగా ఉన్నారు. ఈ ఐరన్ రాడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఐరన్ రాడ్స్ కనుక గాల్లోకి లేచి ఇంకెవరికైనా తగిలితే ఇంకెంత ప్రమాదం జరిగి ఉండేది. అప్పటికీ నాకు అయితే ఈ వెనక కూర్చున్న అతను బతుకుతాడా లేదా అనేది డౌటే. అంత పెద్ద తీవ్రత. సీసీ కెమెరాకి, అంటే ఒక షాపుకున్న కెమెరాలో ఇదంతా షూట్ అయింది. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఒక్క సెకను ఏమరిపాటు. అతను క్రాస్ చేసి వెళ్ళిపోతాడు అనుకున్నాడా, లేకపోతే ఈ కార్ రాదనుకున్నారా తెలియదు. కానీ ఒకవేళ ఈ మృత్యు శకటంలాగా వచ్చినటువంటి ఈ కారు వాళ్ళిద్దరిని ఢీకొనబోతే ఈ పక్కన నిలబడ్డ సైకిల్ వ్యక్తి చూడండి, చూస్తూ ఉన్నాడు. కార్లు లేనప్పుడు దాటుదామనుకుని, దానికంటే సిగ్నల్స్ దగ్గర చక్కగా వెళ్ళొచ్చు. అలానే ఆ వచ్చే వెధవలు కూడా సిగ్నల్స్ దగ్గర ఆపటం, ఇవన్నీ చేస్తే ఈ ప్రమాదాలు తగ్గుతాయి కదా. వీటన్నిటికీ మించిన ప్రమాదం ఏంటంటే రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ మీద కూడా ఇది దూసుకురావటం. ఒక్క క్షణం చాలన్నమాట. మనం అనుకుంటాము పేమెంట్ పక్కన ఉన్నాం కదా మనకేం కాదు అని. అయినా సరే అసలు రోడ్డు ఎక్కితే చాలు మన వల్ల కానే కాదనమాట ప్రాణాలను కాపాడుకోవటం. ఎంత జాగ్రత్తగా ఒక పక్క నుంచి వెళ్తున్నా వచ్చే వాహనాలు తగులుతుంటాయి, ఎదురొచ్చే వాహనాలు తగులుతూ ఉంటాయి. ఈ చెప్తున్నటువంటి వీడియోలో ఈ ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చారని చెప్తున్నారు. అది అన్నిటికన్నా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఇద్దరు వ్యక్తుల్ని గుద్దిన తర్వాత ఈ కారు ఆగిన తీరు చాలా స్లోగా, ఏదో రోడ్డు పక్కన టీ తాగుదామంటే కారు ఆపి దిగినట్లు ఎంత నింపాదిగా దిగాడు చూడండి ఒక వ్యక్తి ఇందులోంచి. ఇవన్నీ ఏంటంటే ప్రతి నిత్యం రోడ్డు ఎక్కితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.